ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అల్లంపాటి సురేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి డిమాండ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తుంది. మరి ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల, విద్యారంగం పట్ల ఏదైనా ఒక మంచి నిర్ణయం చేసేటువంటి ఆలోచన చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గత ప్రభుత్వంలో 1 సంవత్సరం తరువాత మేము మధ్యంతర వృత్తిని పొందాం. అది ఆ మధ్యంతర వృత్తి తర్వాత మాకు ఆ ప్రభుత్వం మీద ఫిట్మెంట్లో వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం 32 నెలలు గడిచినా ఏ మాత్రం ఆర్థిక ప్రయోజనాలు కానీ, 12వ పిఆర్సీ కమిషన్ వేయడం కానీ, మధ్యంతర వృత్తిని కానీ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో పిఆర్సీ, రివర్స్ పిఆర్సీ అని మేము మా ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కలత చెందితే ఇది డబుల్, ట్రిపుల్ రివర్స్ పిఆర్సీ అయిపోయింది మాకు. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల వాళ్ళకి రావాల్సింది ఇన్ టైంలో ఏదైతే ఉందో 12వ వేతన సవరణ వెంటనే వేయాలని, 30% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని, అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, సరెండర్ లీవులు బకాయిలు లేవు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ లీవులు కానీ, డిఏ బకాయిలు కానీ ఇవ్వని పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. మేము అక్టోబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌకలంలో ధర్నా చేసిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఒక్క డిఏను మాత్రం ప్రకటించింది. ఒకే ఒక్క అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మాకు 1/7/2023 నుంచి పిఆర్సీ అమలు చేయవలసి ఉంటే ఇప్పటికే 31 నెలలు పూర్తయినా కూడా కనీసం పిఆర్సీ కమిషన్ వేయకపోవడం కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 విడతల కరువు భత్యం మనకు ప్రకటించకపోవడం కూడా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. సిపిఎస్ రద్దు అట్లా ఉంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 అమలు చేయకుండా ఎవరైతే 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారిని కూడా ఓపీఎస్లోకి తీసుకురాకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి చెప్తున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము తెలుగు రాష్ట్రంలో తెలుగు చదువుకునే దుస్థితి లేదా అని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు ఒక్క స్కూల్ కూడా తెలుగు మీడియం లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము సమాంతరంగా తెలుగు మీడియం కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా పెండింగ్ బకాయిలు అన్నింటిని కూడా మాకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా జీవో 342ను ఎటువంటి షరతులు లేకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నతాభ్యాసం కొరకు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కులను కాలరాయకుండా అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో చాలా పటిష్టంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. వందల మంది ఉపాధ్యాయులు చెప్పినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని అయితే మరి ఈ ప్రభుత్వము ఈ యాప్ల భారంతో పెన్షన్లను పుట్టించి రోజుకి ఒకరు ఎక్కడో దగ్గర మరి హార్ట్ అటాక్లు వచ్చి యాక్సిడెంట్లతో, టెన్షన్లతో మరి నిన్నగాక మొన్న ఒక మెసేజ్ పుట్టించారు. కింద ఎవరు ఐటీ శాఖ అని ఉండదు, డైరెక్టర్ అని ఉండదు, మరి మనోళ్ళు పుట్టిస్తారో తెలియదు, ఐటీ శాఖే పుట్టిస్తుందో మనకు తెలియదు. 1 నిమిషం దాటినా వాళ్ళకి ఆబ్సెంట్ లేదంటే లీవ్, హాఫ్ డే లీవ్ అని చెప్పేసి ప్రకటిస్తారు. మళ్ళీ 2వ రోజుకి వ్యతిరేకత విపరీతంగా వచ్చిన తర్వాత కాదు ఇది ఫేక్ మెసేజెస్, మేము ఇట్లాంటి మెసేజ్ మేము పెట్టలేదు అని చెప్పేసి మళ్ళీ అంటే ఫీల్డ్లో ఒక 25 గంటల పారేస్తారు. ఆ సందర్భంలో మరి జనాలు ఎలా ఉంది వీళ్ళ యొక్క నాడి అని చెప్పేసి గమనించి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రకరకాల ప్రతి శుక్రవారం మళ్ళీ ఉపాధ్యాయ సంఘాలకు పిలుస్తూ ఉన్నారు. మనం చెప్పే మాట వాళ్ళు వినరు, బిస్కెట్ టీ ఇస్తారు. మన వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ చూస్తామంటారు. సో ఇలాంటి ఒత్తిడి గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉపాధ్యాయ లోకంతో పెట్టుకుంటే, ఉద్యోగస్తులతో పెట్టుకుంటే